వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఈ రోజు టాప్ హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే దివంగత సీఎం వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలో జగన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కొంచెం ఎమోషనల్ అయ్యారు. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలో షర్మిల నివాళులర్పించారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వానికి ఆవిడ ఒక విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లో వైఎస్ఆర్ మెమోరియల్ ఏర్పాటు చేయాలని, అది కలగానే మిగిలిపోయిందని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ మెమోరియల్ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేయాలని ఆవిడ విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం డ్యాం నిండిపోయింది. ఈ క్రమంలో డ్యాం ను పరిశీలించిన సీఎం చంద్రబాబు ఈ రోజు గేట్లను ఎత్తారు. 4 గేట్ల నుంచి దిగువకు నాగార్జున సాగర్ కి నీటిని విడుదల చేశారు. శ్రీశైలంలో పర్యటించిన సీఎం చంద్రబాబు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. అనంతరం గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సుపై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఫ్రీ బస్సు జిల్లాలకే పరిమితమని స్పష్టం చేశారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ క్రమంలో ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డిపై తన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీరాముడి జన్మస్థలంపై నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాముడు తమ దేశంలోనే జన్మించాడని ఆయన పేర్కొన్నారు. సోమవారం కాఠ్మండూలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓలీ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.